వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి ప్రెస్ మీట్. టార్గెట్ ఆ ఫెయిల్ నుంచి తప్పించుకోవడానికి టోటల్ పార్టీ యంత్రాంగం అంతా పార్టీ ప్రభుత్వం మొత్తం అంతా కూడా వాళ్ళ యంత్రాంగం కేవలం అపోజిషన్ పార్టీ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడమే ధ్యేయంగా పెట్టుకున్నారు. ఇంకా వేరేది ఏమీ లేకుండా కేవలం జగన్ను విమర్శించేదే వాళ్ళ టార్గెట్గా పెట్టుకున్నారు. పదే మాట్లాడుతుంటారు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావాలి. వాళ్ళు ఏ రకంగా బిహేవ్ చేస్తారు అసెంబ్లీలో అనేటువంటిది అందరికీ కూడా తెలిసిన అంశమే. అఫీషియల్ గా అపోజిషన్ లీడర్ స్టేటస్ ఇవ్వండి అని అంటే దానికి భయపడతారు. ఇవ్వరు. అనేక ప్రెస్ మీట్లలో తను లేవనెత్తిన అంశాలను ఒక్కదానికైనా మీరు సమాధానం ఇచ్చారా? ఆయన ప్రెస్ మీట్స్ పెట్టి స్పష్టమైనటువంటి డేటాతో మిమ్మల్ని సూటిగా ఆయన ప్రశ్నిస్తున్నాడు. ప్రశ్నించినటువంటి ఏ ఒక్కదానికి సమాధానం చెప్పకపోగా తన ప్రెస్ మీట్ అయిపోయినప్పటి నుంచి ఇంకా అందరినీ ఉసిగొలిపి పర్సనల్గా వెళ్ళటము, పర్సనల్గా కుటుంబం గురించి కానీ ఇంకోటి కూడా లేవనెత్తి ఆ అంశాలను డైవర్ట్ చేసేదే మీ ప్రయత్నంగా ఈ 2 సంవత్సరాల్లో భాగంగా కొనసాగింది. అంతకు మించి ప్రజలకు ఎటువంటి లబ్ధి చేకూరలేదు. ఈ రాష్ట్రానికి ఏ మంచి జరగలేదు. తను స్ట్రైట్ గా లేవనెత్తిన అంశాలలో మీరు 2 సంవత్సరాలలోనే దాదాపుగా 3,50,000 కోట్ల అప్పు చేశారు. మీరు ఎన్నికలలో ప్రామిస్ చేసిన ఏవి ఇవ్వకపోగా ఏ రకంగా డబ్బులు ఖర్చు అయినాయని చెప్పేదానికి ఎక్కడా చెప్పకుండా దోపిడే మార్గంగా చేసుకుంటున్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వం 9 లక్షల కోట్లు చేసింది, 10 లక్షల కోట్లు చేసిన దుష్ప్రచారం చేస్తూ అఫీషియల్ గా మీ అసెంబ్లీ రికార్డ్స్ లో కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినట్టు పార్లమెంట్ రికార్డ్స్ లో కానీ అఫీషియల్ గా మొత్తం అన్ని అప్పులు కూడా కలిపి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గత 5 సంవత్సరాలలో విపరీతమైనటువంటి సంక్షేమం ఇచ్చి కరోనా లాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా కూడా సంక్షేమం ఆపకుండా ప్రతి ఒక్కరిని జీవనశైలి మార్చాలా అని చెప్పి ఎన్నికల్లో మేనిఫెస్టోని ఒక బైబిల్, ఖురాన్, భగవద్గీతగా భావించి ఎన్నికల్లో చెప్పినటువంటిది నెరవేర్చేది నాయకుల బాధ్యత అని చెప్పి గుర్తు చేస్తూ పూర్తిగా సంవత్సరం లోపలనే అన్ని హామీలు అమలు చేశాడు. మరి మీరేం చేస్తున్నారు? అప్పులేమో వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో కలిపి 3,33,000 కోట్లు చేస్తే కార్పొరేషన్లతో సహా అంతా కలిపి మీరు ఈ 2 సంవత్సరాలుగా పూర్తి అవుతుంది. ఇప్పటికే 3,50,000 కోట్ల పైగా అప్పులు మీరు దాటించారు.